అటు నీ పుట్టింట్లో కానీ ఇటు నీ అత్తింట్లో కానీ నువ్వు సంతోషంగా ఉండే రోజులు త్వరలోనే వస్తాయి. కొత్తగా పెండ్లైన ఏ అమ్మాయి అయినా ఎట్టా ఉండదమ్మా నీ సంసారం అంటే బుగ్గలు సొట్టలు పడతాయి. ఏమి మెంటల్ కండిషన్ సరిగా లేని మనిషి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడడం అవసరమా? అరే ఊరుకోవయ్యా, కృష్ణవేణి ఒక్కదాన్ని ఎట్టా తీసుకుపోతాం? అల్లుడిని కూడా పండక్కింటికి తీసుకుపోవాలి కదా. అది కాదే, మనిషి బాగుంటే రానన్నా కూడా గడ్డం పట్టుకుని బతిమలాడి మరీ తీసుకెళ్లొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి అంతా అడ్డదిడ్డంగా ఉంది కదే. అయ్యా ఏంటమ్మా? మిమ్మల్ని పెద్ద కోళ్ళమ్మగారు ఇక్కడే కూర్చోమన్నారు. అమ్మగారు రెడీ అవుతున్నారు. అలాగలాగే అమ్మా. మీకు కాఫీ, జ్యూస్, ఐస్ క్రీమ్ ఇంకేం కావాలో చెప్పండి అమ్మా. 3 తీసుకురా. ఇదిగో సర్వెంటమ్మా, మేము కడపోవడం మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. ఏంది? మంచిదమ్మగారు. జ్యూస్, కాఫీ, టీ, ఐస్ క్రీమే కాకుండా కట్టర్ జ్యూస్ పట్టుకురా. కట్టర్ జ్యూస్ ఏంటమ్మా? ఉసే కట్టర్ కాదే, క్లస్టర్ క్లస్టర్ జ్యూస్ అనాలి. ఏది అను? అబ్బా ఏదో ఒకట్లేవయ్యా. చూడమ్మా, క్లస్టర్ జ్యూస్ తీసుకురా. అలాగేనయ్యా. పదం మూసుకుని. చూసినారా, అడగగానే అన్ని తీసుకొస్తుండ్లా. ఏమే, మనం అడిగితే కొండ మీది కోతునైనా తీసుకొచ్చిస్తారే. మరి మనం ఎవరమండి? జమీందారు పెద్ద కోడలు కృష్ణవేణి చిన్నత్తయ్య, చిన్నమావయ్య. తీసుకోండమ్మా. నువ్వెళ్ళు. ఏమయ్యోయ్, ఎన్ని తీసుకొచ్చినదేంది? మరి మనం ఎవరమే? జమీందారు పెద్ద కోడలు కృష్ణవేణి గారికి చిన్నత్తయ్య, చిన్నమావయ్య. కానీ ఇదిగో సర్వెంట్ అమ్మాయి, వంశీబాబు గారు ఉండేది 6 రూమే కదూ? అవునమ్మా, పెద్ద కోళ్ళమ్మగారు మిమ్మల్ని అటువైపు వెళ్ళొద్దని చెప్పారు. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. ఏమయ్యోయ్, మన వంశీ గారిని కలిసే వెళ్ళాలా? ఏమే, కృష్ణవేణి వెళ్ళొద్దని చెప్పిందని సర్వెంట్ చెప్పింది కదా. అబ్బా నువ్వు రావయ్యా. కర్మ. ఏమయ్యా, ఒకసారి అటు చూడవయ్యా. చందమామ నవ్వుతున్నట్లేదు. దగ్గరకెళ్తే సూర్యుడిలాగా భగ్గుమని మండుతాడు. ఎందుకు వచ్చిన గొడవ మనకి? వెళ్దాం పదవే. అబ్బా మీరు రండి. సరే సరే సరే, ఓ పని చేద్దాం. ముందు కృష్ణవేణితో చెప్పి ఆ తర్వాత అల్లుడి దగ్గరికి వెళ్దాం, సరేనా? ఏమయ్యా, తలుపు దాకా వచ్చి వెనక్కి వెళ్ళటమేందయ్యా? రావయ్యా, ఈ చంద్రకళ మ్యాజిక్ చేస్తాది, చూద్దుగాని రా. అది కాదే. ఏమయ్యా,
వంశీబాబు కృష్ణవేణి మొగుడయ్యా. 2000 కోట్లకి వారసుడు. కృష్ణవేణితో పాటు వంశీని కూడా మంచి చేసుకోవాలి. ముందు నువ్వు రావయ్యా. బాబు వంశీ, అల్లుడు గారు, చూసినారా? అల్లుడు గారు అనగానే స్విచ్ చేస్తే టక్కున బలి పెరిగినట్టుగా టపేమని చూసినారు. నమస్తే వంశీ బాబు. చూసినారా? అత్తగారు మామగారు వచ్చినారని గౌరవంగా మంచం కూడా దిగినారు. నమస్తే. నిజమే, నమస్కారం కూడా పెట్టాను. వంశీబాబు, కృష్ణవేణిని పండగ తీసుకుపోవడానికి వచ్చినాము. కృష్ణవేణా? అవును బాబు, మీరు కూడా పండగకొస్తే భార్యాభర్తలిద్దరికి బట్టలు పెట్టాలని మా ఆశ. అంటే మీరు కృష్ణవేణి తీసుకెళ్ళడానికి వచ్చారా? అవును బాబు. కృష్ణవేణి తీసుకెళ్ళండి. నాకు కృష్ణవేణి అంటే ఇష్టం లేదు. తను మంచిది కాదు. నన్ను ఏడిపిస్తుంది. నా బొమ్మ గీసి దాని మీద రంగు చల్లింది. తనకి నేనంటే ఇష్టం లేదు. మళ్ళీ మా ఇంటికి తీసుకురాకండి. పోండి పోండి పోండి. మామయ్య, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బయటకండి. అది కదమ్మా కృష్ణవేణి, వంశీబాబు ఇలా మాట్లాడుతున్నాడేంటి? మామయ్య, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బయటకు రండి, బయటికి పదండి. మామయ్య, ముందు బయటికి పదండి. ఏంటమ్మా సడన్ గా అలా సీరియస్ అయిపోతున్నాడు? మామయ్య, వంశీ గారి గురించి మీకు తెలుసు కదా. నాతో చెప్పకుండా రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? ఇదిగో అంతా మీ అత్తయ్య మ్యాజిక్ చేసి మాట్లాడతానని బలవంతంగా తీసుకెళ్ళింది. నా మాట వింటే కదా. అది కాదు కృష్ణవేణి, పండక్కి నిన్ను ఇంటికి తీసుకుపోతుంటే వంశీబాబుకు ఒక మాట చెప్దా అని వెళ్ళాము, అంతే. సరే అత్తయ్య, మీరు కింద వెయిట్ చేస్తూ ఉండండి, నేను వస్తాను. అలాగేనమ్మా, రా. I hate Krishnaveni. I hate Krishnaveni. I hate Krishnaveni.
ఏంటి చంద్రకళ? అదే మా ఆయన బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తాండారు. అవును తెలుసు. అది పర్మనెంట్ కాలేదు, ఎప్పుడైనా ఊడిపోతుంది. మీ కంపెనీలో మంచి ఉద్యోగం చూస్తారని. ఇప్పుడే కదా చెప్పారు, తప్పకుండా చూస్తాను. కృష్ణవేణి, ఒక వారం రోజులుంటావా? అలాగే మేడం. సరే, ఈరోజు పండగ కదా, దండం పెట్టుకుని బయలుదేరు. మరి నన్ను పిలుస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా జరుగుంటుందో నాకు తెలియదు. నేను మళ్ళీ నా పుట్టింట్లోకి అడుగు పెడుతున్నాను. ఆ అదృష్టం చాలు, నా జన్మ ధన్యమైంది స్వామి. డాక్టర్ మనోజ్ కుమార్ గారు. నమస్తే. నమస్తే. ప్లీజ్.
మనోజ్ గారు అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. చేయమని డాక్టర్ సజెస్ట్ చేశారా? లేదు మనోజ్ గారు, అది నా ఓన్ డెసిషన్. మరి వంశీ హెల్త్ కండిషన్ తెలిసి ఆ అమ్మాయి పెళ్లికి ఎలా ఒప్పుకుంది? మీ కోడలను ఒకసారి పిలుస్తారా? మాట్లాడాలి.